నంద్యాల ఉప ఎన్నికలో తమ ప్రత్యర్థుల నామినేషన్లు చెల్లవంటూ తెదేపా వైకాపా అభ్యర్థులు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇవి సాంకేతిక అంశాలు కావడం, నామినేషన్ల గడువు ఇప్పటికే ముగిసి ఉండడం వల్ల చివరకు బరిలో మిగిలేదెవరో తెలియని పరిస్థితి ఊహాగానాలకు దారితీసింది. కొంతసేపు కలకలం రేపింది. చివరకు రెండు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు సక్రమమేనని తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. నంద్యాల ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలన సమయంలో వెలుగు చూసిన అంశాలు తెదేపా వైకాపా అభ్యర్థుల మధ్య కొత్త పోటీకి తెరతీశాయి. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో సంతకం చేసిన న్యాయవాది రామతులసిరెడ్డి నోటరీ గడువు ముగిసిన సంగతి పసిగట్టిన తెలుగుదేశం నేతలు ఆ విషయంపై ఫిర్యాదు చేశారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామంతో వైకాపా శ్రేణులు కంగుతిన్నాయి. ఒక అఫిడవిట్కి వచ్చేసి రిక్వైర్డ్ స్టాంప్ వేశారు, ఇంకొక అఫిడవిట్కి వచ్చేసి రిక్వైర్డ్ స్టాంప్ వేయలేదనేది అబ్జెక్షన్. పబ్లిక్ నోటరీ అటెస్ట్ చేశారని చెప్పి వేశారు వాళ్ళు. ఆ నోటరీకి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ లైసెన్స్ రెన్యూ చేయలేదు. ఆయన లైసెన్స్ 2013కే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆయన నోటరీ అటెస్టేషన్గా తీసుకోవడానికి లేదు. అందువల్ల ఈ రెండు అఫిడవిట్స్ కూడా చెల్లవు కాబట్టి నామినేషన్ రిజెక్ట్ చేయాలని చెప్పి అబ్జెక్షన్స్ తీసుకున్నాం. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసిన కొంతసేపటికే తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆదాయ పన్ను వివరాలు పూర్తిగా ఇవ్వలేదంటూ వైకాపా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసింది. బ్రహ్మానందరెడ్డి నామినేషన్ తిరస్కరించాలని రిటర్నింగ్ అధికారిని కోరారు. ఏదైనా నామినేషన్ తప్పులున్నా సరే దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సే లేదని చెప్పేసి ఒక పాయింట్ క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ మాన్యువల్లో ఉంది. అఫిడవిట్ పూర్తిగా ఫైల్ చేయకపోతేనే దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైల్ చేసిన తర్వాత అది తప్ప రైటా అనేది తర్వాత ఎలక్షన్ కమిషన్ వారు నిర్ణయిస్తారు. సో ఎటువంటి దానికి డోకా లేదు. శిల్పా మోహన్ రెడ్డి గారు వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఆర్గ్యూడ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళు ఫైల్ చేయలేదని చెప్పి మాత్రమే మేము చెప్పడం జరిగింది. అది కూడా మేము చేయదలుచుకోలేదు. కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న పాయింట్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చేయాలనుకున్నారు కాబట్టి మేము కూడా దాన్ని పట్టుకున్నాం, అంతే, అంతకుమించి ఏం లేదు. తెదేపా వైకాపా ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని మొదట వాటిని పక్కన పెట్టి ఇతర నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి అనంతరం రెండు పార్టీల న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుని తెలుగుదేశం వైకాపా అభ్యర్థుల నామపత్రాలను ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో కొన్ని గంటలు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. రెండు అఫిడవిట్స్ కూడా ఒకే అఫిడవిట్ గట్ట స్వీకరిస్తామని చెప్పడము. ఆ నోటరీ వచ్చేసేసి రెన్యువల్కి అప్లై చేసుకున్నారు కాబట్టి అది రిజెక్షన్ అయ్యేంత వరకు కూడా అతనికి నోటరీ లైసెన్స్ ఉందని చెప్పి ట్రీట్ చేస్తామని చెప్పి రెండు నామినేషన్స్ను స్వీకరించడం జరిగింది. నంద్యాల ఉప ఎన్నికలో మొత్తం 24 నామినేషన్లని రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరపున భూమా మౌనికారెడ్డి, వైకాపా తరపున రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థులు సుదర్శన్ రెడ్డి, చాకలి పుల్లయ్య, ఎంఐఎం అభ్యర్థి నారాయణ రెడ్డి నామినేషన్లను తిరస్కరించారు. ఆమోదించిన వాటిలో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్, రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థి పుల్లయ్య నామినేషన్లు ఉన్నాయి. ఈ నెల 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. తెలుగుదేశం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఇంటింటి ప్రచారం ఉధృతం చేశారు. ఎంపీ టీజీ వెంకటేష్ నూనెపల్లెలో ప్రచారం చేశారు. నంద్యాల ప్రజలు అభివృద్ధిని చూసి తెదేపాను గెలిపించాలని కోరారు.